అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో శుక్రుడు వృషభ రాశిలో సంచరించుతుండగా తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు, మరి శుక్రుడు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఈ స్త్రీలకి ఇది అష్టమ స్థానం అన్నది మాంగళ్య స్థానం. అలాగే మగవారికి వారి యొక్క అదృష్ట స్థానం. ఆకస్మికంగా వచ్చే ఫలితాలకి, ఐశ్వర్యానికి, అదృష్టానికి ఈ శుక్రగ్రహ అష్టమ స్థాన సంచారం అన్నది కారణం అవుతూ ఉంటుంది. అంటే వివాహం తర్వాత ఒక అబ్బాయి జీవితంలో మార్పు రావాలంటే, అంటే అభివృద్ధి కావాలి, ధనం బాగా సంపాదించాలి, కుటుంబ సౌఖ్యం, సౌకర్యం అన్నీ బాగుండాలంటే ఆ జాతకుడు యొక్క అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉండవలసి ఉంటుంది. అంటే అష్టమ స్థానానికి ఎందుకు ప్రాముఖ్యత? ఇది సప్తమం అంటే భార్య యొక్క కుటుంబం. అక్కడ శుక్రుడు ఉంటే మంచి కుటుంబంలో భార్య రావడం వల్ల జాతకుడికి అదృష్టం మారుతుంది. అందువల్ల ఈ తులారాశి వారికి ఇప్పుడు ఒక మంచి వివాహ సంబంధం కుదుర్చుకోవడం వల్ల వారి యొక్క జీవితంలో అదృష్ట యోగం ప్రారంభమవుతుంది, వారి యొక్క అదృష్టం ప్రారంభమవుతుంది అన్నమాట. అలాగే ఏదైనా ఆకస్మికంగా వృత్తిలో అభివృద్ధి రావడానికి కూడా అనుకూలత ఉంటుంది. అష్టమం అన్నది దశమ స్థానానికి 11వ స్థానం కాబట్టి జాతకుడికి ఉద్యోగంలో ఎక్కువ జీతం రావాలన్నా, ఎక్కువ లాభం పొందాలన్నా ఖచ్చితంగా అష్టమ స్థానం బాగుండాలి. ఒక జాతకుడు వ్యాపారంలో అనుకూలత ఉండాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా కూడా అష్టమ స్థానం అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు శుక్రుడు రావడం వల్ల ఈ రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం
ప్రారంభించుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. పెద్ద మొత్తంలో రుణం పొందాలంటే కంపల్సరీగా మీరు అష్టమంలో శుభగ్రహం ఉంటే మీకు ఎక్కువ ధనం అప్పుగా లభిస్తూ ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ సమయంలో కలిసి వచ్చే అదృష్టయోగం. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ శుక్రుడి యొక్క రాశులు తులారాశి అలాగే వృషభ రాశి, ఈ రెండుటికి స్వామిగా అంటే స్వక్షేత్ర అధిపతిగా శుక్రగ్రహం ఉంటాడు. ఈ శుక్రుడు ఇప్పుడు తులారాశిలో మన వృషభ రాశిలోకి రావడం వల్ల తులారాశిలో ఉంటే ఏ ఫలితం పొందుతాడో అదే ఫలితాన్ని తులారాశి వారు పొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక విధంగా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నట్టు ఫలితం మీకు ఈ రాబోయే 28 రోజులు పొందడం జరుగుతుంది. శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు ఏమిస్తాడు? మంచి సౌందర్యాన్ని, మంచి ఆకర్షణని, మంచి అందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఒక విధమైన ఆకర్షణ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క పనులు విజయవంతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖరీదైనటువంటి ఆభరణాలు, ఖరీదైనటువంటి బట్టలు ధరించడం, విలువైనటువంటి స్నేహితులు, ఆ పరిసరాలన్నీ కూడా చాలా రిచ్గా ఉండే అవకాశం ఉంది. మీలో కూడా ఒక విధమైనటువంటి శుభ్రత వస్తుంది. అలాగే గ్రీన్గా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే కేవలం పరిసరాల యొక్క శుభ్రతే కాకుండా మీ యొక్క అలవాట్లు, ఆలోచనలు కూడా చాలా నీట్గా, క్లీన్గా, పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. అలాగే సంస్కారవంతంగా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రాశిలో సెలబ్రిటీ రంగానికి చెందిన వారు ఉంటారు. అందువల్ల అటు సినిమా రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్నా, ఈ ఫ్యాషన్ డిజైన్ కావచ్చు, ఏదైనా ఖరీదైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా విజయవంతంగా వారికి సక్సెస్ వస్తుంది. ఒక విధంగా మీకు మరి మాలవ్య మహాపురుష యోగం మీకు ఉంటే ఏ విధంగా ఉంటుందో అటువంటి ఫలితాలు ఈ సమయంలో పొందడం, అంటే దానివల్ల మీలో ధైర్యం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఏదైనా విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అటు వివాహ సంబంధించిన విషయాలు, అటు ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలత ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా అష్టమ శుక్రుడి రాశి వారికి సక్సెస్ఫుల్గా అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతుంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటాం. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకి కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటే మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.